నేను చెప్పే విషయం వింటే మీరు షాక్ అవుతారు, షేక్ అవుతారు. మీ కాళ్ల కింద భూమి బద్దలవుతుంది. ఎంత ఏసీలో కూడా మీ ఒళ్ళంతా చెమట పడుతుంది సార్. ప్రతిసారి ఇలాగే మొదలు పెడతావన్నా, కానీ అసలు విషయం వచ్చేసరికి నీకు నోరుండదు. మొదటి నుంచి చెప్పాలి కదరా. చెప్పాల్సిందేదో సూటిగా చెప్పాలి కదన్నా. అలా చెప్తే కిక్ ఉండదురా, మజా ఉండదు. చెప్పాల్సిన విషయం చెప్పకుండా నువ్వు ల్యాక్ చేస్తే నీకు మాట ఉండదన్నా. ముందు అసలు విషయం చెప్పన్నా. ఏంట్రా అసలు విషయం? ఏం డ్రామాలాడుతున్నారు మీరు? చెప్పండి. అదేంటంటే సార్, ఇప్పుడు మీ అబ్బాయి గౌతమ్ ఉన్నాడు కదా, అలాగే మీ కోడలు అహల్య ఉంది కదా. మీ అబ్బాయి గౌతమ్ మీ అబ్బాయే, కానీ మీ కోడలు అహల్య ఉంది చూశారు, తను మీ కోడలు కాదు. ఏం వాగుతున్నావురా? మా కోడలు కాకపోవడమేంటి? అంతేకాదు మేడం, మీ కోడలు కానట్టే మీ మనవడు కూడా మీ మనవడు కాదు. నా ముని మనవడు కాదా? ఏం వాగుతున్నావురా వెధవా? అన్నా, ఈ డొంక తిరుగుడంతా ఎందుకన్నా? అసలు విషయం చెప్పేసేయన్నా. చెప్తున్నా అక్కడికే వస్తుండా. అసలు విషయం ఏంటంటే అహల్య. ఓ అమ్మో, మర్యాదగా అహల్య ఎక్కడుందో చెప్పు. ఎక్కడుందో చెప్పరా, చెప్పు. ఏంటి సార్ నన్ను కొడుతున్నారు? ఎందుకు సార్ కొడుతున్నారు? ఎక్కడుందో చెప్పు. 2 రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. చెప్పు, ఎక్కడ దాచిపెట్టావు? చెప్పరా, చెప్పు. చెప్పకపోతే చంపేస్తా. నేనేం చెప్పాలని వచ్చాను? ఇక్కడ ఏం జరుగుతోంది? అహల్య ఇంటి నుంచి పారిపోవడం ఏంది? అసలు ఇదెప్పుడు జరిగింది? మర్యాదగా చెప్పరా. రే గౌతమ్, ఆగరా, వదిలే, ఆగు. చచ్చిపోతాడు వాడు. అహల్య ఎక్కడికి వెళ్ళిందో వాడికి మాత్రం ఏం తెలుస్తుంది? వాడిని వదిలే. లేదు నాన్న, వీడు 2 సార్లు అహల్యని కిడ్నాప్ చేయాలని చూశాడు. ఇంటి నుంచి వెళ్ళిపోయిన అహల్యని వీడే ఏదో చేసుంటాడు. లేకపోతే నేను ఎంత కష్టపడి వెతికినా కూడా అహల్య నాకు దొరకపోవడం ఏంటి? వీడిని చంపేస్తాను. గౌతమ్, ఆగరా గౌతమ్, వాడిని వదిలే. లేదు నాన్న, లేకపోతే మా అబ్బాయి నిన్ను చంపేస్తాను. ఎక్కడుందో చెప్పరా. తొందరగా వదిలే గౌతమ్, వాడిని వదిలే. రే గౌతమ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్ గౌతమ్. ఎవరిని పడితే వాళ్ళని అనుమానించి కొట్టేస్తావా ఏంటి? అహల్య లేదని నువ్వు పిచ్చోడు అయిపోతున్నావు.